తమిళనాడు వాళ్ళకి సాంబార్ అంటే ఓ ఎమోషన్. అది ఇడ్లీ నుంచి భోజనం వరకు సాంబార్ ఉంటేనే భోజనం చేయటం చాలా మందికి అలవాటు. పైగా మంచి పోషకాలను కూడా ఇస్తుంది సాంబారు. కానీ అదే ఇష్టం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. తమిళనాడును ఊపేస్తున్న సాంబారి హత్య గురించి మనము తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలోని ఘటన ఆ స్టేట్ను ఊపేస్తోంది. కీర్తిపెట్టి అనే గ్రామంలో రసూల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఓ స్కూల్ బస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రసూల్ వయసు 43 ఏళ్లు. పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక కూతురు, ఓ కొడుకు. కూతురు కాలేజ్ వయసుకు వచ్చింది. ఇతని భార్య అమ్ముబ్బి ఇంటి దగ్గరే ఉంటుంది. పిల్లలను స్కూల్కి పంపుతూ ఉండేది. మరోవైపు కుటుంబం గడవాలని రసూల్ కష్టపడుతూ ఉండేవాడు. పిల్లలను బాగా చదివించాలనే కోరిక అతనికి ఉండేది. తనలాగా పేదరికం తన పిల్లలకు రావద్దనేది రసూల్ ఆలోచన. అయితే రసూల్ ఇంటి పక్కనే లోకేశ్వరన్ అనే వ్యక్తి ఉండేవాడు. వీరికి చాలా రోజులుగానే అతని పరిచయం. అయితే ఈ లోకేశ్వరన్ అప్పుడప్పుడు వీరింటికి కూడా వచ్చేవాడు. పైగా ఇతని సెలూన్ షాప్లోనే తన కొడుకు అలాగే రసూల్ కూడా హెయిర్ కట్ చేయించుకునేవారు. అలా పరిచయం సాగుతూ ఉంది. ఈలోపు రసూల్ భార్య అమ్ముబితో లోకేశ్వరన్ దగ్గరైపోయాడు. లోకేశ్వరన్ అమ్ముబి మధ్య అక్రమందం మొదలైంది. తన భర్త ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే వెంటనే పీరియడ్ని పిలిచేసేది. మరీ ముఖ్యంగా పిల్లలను స్కూల్కు తీసుకెళ్లేందుకు ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరేవాడు. మళ్ళీ 10 గంటలకు కానీ వచ్చేవాడు కాదు. అదే సమయంలో తన పిల్లలను కూడా స్కూల్కు పంపేది అమ్మోబి. ఆ సమయంలో ఆమె కంటే 10 ఏళ్లు చిన్న వయసులో ఉన్న ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడింది. మరోవైపు పెళ్లి కాని లోకేశ్వరన్ ఆమె మైకంలో పడ్డాడు. చివరకు అమ్మూబి పేరును తన ఛాతిపై టాటూ వేయించుకున్నాడు. ఎందుకంటే జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలని అమ్మూబి అతనిని కోరేది. తాను జీవితాంతం నీతోనే ఉంటాను, పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పాడు. దాన్ని నమ్మించేందుకు ఏకంగా పర్మనెంట్ టాటూ కూడా వేయించుకున్నాడు. అమ్మూబికి ఆ టాటూను చూపించాడు. తన ప్రియుడి గుండెల మీద ఉన్న టాటూను చూసి ఇంకా పిచ్చి పిచ్చిగా అతడిని ప్రేమించేసింది. అంటే బరి తెగించిందన్నమాట. ఓవైపేమో పెద్దడి పిల్లలు ఇంట్లో ఉన్నారు. మరోవైపు కుటుంబం కోసం భర్త సరిగా తిండి కూడా తినకుండా పోషిస్తున్నాడు. కానీ అమ్మవి మాత్రం ప్రేమ పిచ్చిలో గాల్లో తేలుతూ ఉంది. సరే, మనం ఇప్పుడు వీరి గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే ఓ టైం రావాలి కదా. అదే వచ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్నాడు రసూల్. దీంతో దారిలోని లోకేశ్వరన్ హెయిర్ సెలూన్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో షాప్లోకి ఎవరొచ్చింది కూడా చూసుకోలేదు. పైగా అప్పుడు మధ్యాహ్న సమయం. వెనుక నుంచి వెళ్ళి చూడగా ఈ లోకేశ్వరన్ తన భార్య అమ్మోబితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. పైగా ఆమె అర్ధనగ్నంగా ఆ వీడియోలో ఉంది. అంతే, అది చూసి షాక్ అయిపోయాడు రసూల్. ఆ ఫోన్ సడన్ గా లాక్కున్న రసూల్ తన భార్యతో మాట్లాడాడు. ఇదేనా నువ్వు చేసే గలీజ్ పని అని కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత అదే షాప్లో లోకేశ్వరన్ను తీవ్రంగా కొట్టాడు రసూల్. అయితే బయటకు తెలిస్తే తన పరువు పోతుందని బయట పెట్టుకోలేదు. లోకేశ్వరన్ ఫోన్ను నేలకేసి కొట్టి ఇంటికెళ్ళాడు. వెళ్ళటం అక్కడ ఆపకుండా 20 నిమిషాలు భార్యను చితకబాదాడు. ఓ 5 నిమిషాలు గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో 20 నిమిషాలు కొట్టాడు. ఈ కేకలన్నీ కూడా పక్కనే ఉన్న లోకేశ్వరన్ వింటూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత తన పిల్లలకు కూడా విషయం చెప్పాడు. అయితే ముందు లోకేశ్వరన్ పేరు చెప్పకుండా తన భార్య దారి తప్పి ప్రవర్తిస్తుందని తిట్టడం మొదలుపెట్టాడు. అతని పిల్లలకు అర్థమయ్యేలా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. మరోవైపు భార్యను కట్టడి చేసేశాడు. దాదాపు నెలపాటు ప్రియుడిని కలవలేదు. అంతా బాగానే ఉంది. కానీ పక్కిల్లే కావడంతో ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసేది. అతను షాపుకు వెళ్లే సమయంలో బయట నిలబడి నవ్వుతూ బాయ్ చెప్పేది. ఆ తర్వాత మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేయటం మొదలుపెట్టింది. కానీ కలుసుకోవాలంటే భయపడేది. నిత్యం ఇంటికి వస్తూ చెక్ చేసేవాడు. మరోవైపు పిల్లలకు కూడా సీరియస్గా చెప్పాడు. పక్కింట్లో ఉండే పోరంబోకు లోకేశ్వరన్ మంచివాడు కాదు, అలాంటి నీచులకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. దీంతో వారికి సీన్ అర్థమైపోయింది. తన పరువును తీశాడు. పైగా తనను ప్రియుడితో కలుసుకోకుండా చేస్తున్నాడని అమ్ముబి భర్తపై పగబట్టేసింది. ఇద్దరు కలిసి రసూల్ని చంపేయాలి అని ప్లాన్ చేశారు. ఎన్నో రకాలుగా ఆలోచించి విషం పెట్టి చంపాలనుకున్నారు. అది కూడా తక్కువ మోతాదులో కలిపితే వాంతులవుతాయి, ఫుడ్ పాయిజన్తో చనిపోయాడని నమ్మించొచ్చని ఇద్దరూ పథకం వేశారు. చివరకు పురుగుల మందు పౌడర్ను అమ్ముబికిచ్చాడు. అయితే దాన్ని ఓ రోజున దానిమ్మ జ్యూస్లో కలిపించింది. ఈ రసూల్కి దానిమ్మ జ్యూస్ తాగడం అలవాటు, ఆరోగ్యానికి మంచిదని నమ్ముతాడు. కానీ ఆమె విషం కలిపివ్వడంతో కాస్త తాగ్గానే చేదుగా అనిపించింది. వెంటనే వాసన బాగోలేదని జ్యూస్ని పారబోసాడు. తాగలేదు. దీంతో తన ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. దాదాపు అలా 5 సార్లు విషం పెట్టి చంపాలనుకుంది. కానీ తీరా విషం పెట్టే సమయానికి పిల్లలు వస్తూ ఉన్నారు. తాను చేసేది తాము కూడా తింటామనేవారు. దీంతో భయపడిపోయింది. ఎందుకంటే పిల్లలు కూడా చనిపోతే పోలీసులకు దొరికిపోతామనేది ఆమె భయం. అంతేకాని తన కొడుకు కూతురు చనిపోతారని మాత్రం కాదు. ఇలా 5 సార్లు ప్రయత్నం విఫలమైపోయింది.
ఆ తర్వాత ప్రియుడితో మరోసారి కాల్ చేసి చర్చించుకుంది. నువ్వు చెప్పినట్లు నేను దానిమ్మ రసంలో కల్పించాను, కానీ దాన్ని తాగలేదు. ఆ తర్వాత పిల్లలు అడ్డుపడుతున్నారని చెప్పింది. లోకేశ్వరన్ మాత్రం నువ్వు ఎంత తొందరగా నీ భర్తను చంపితే మనం అంత తొందరగా కలిసి ఉండొచ్చు, కొన్నాళ్ల పాటు దూరంగా వెళ్ళి బ్రతుకుతాం, నేను ఇదే షాపుని ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని నిన్ను పోషిస్తాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నాడు. దీంతో తన భర్తకు సాంబార్ అంటే ప్రాణం, దాంట్లో కలుపుదామని చెప్పింది. సరేనన్నాడు లోకేశ్వరన్. కానీ తక్కువ మోతాదులో కలపాలని, లేదంటే వాసన వస్తే తినడు, దానిమ్మ రసం మాదిరిగానే పారబోస్తాడు కాబట్టి అనుమానం వస్తే నువ్వు దొరికిపోతావని ముందే హెచ్చరించాడు. ఆ మాటను మనసులో పెట్టుకుంది. ఇక పిల్లలు లేని సమయం చూసి మధ్యాహ్నం వేళ భర్తకు సాంబార్లో విషం కలిపిన భోజనం వడ్డించింది. పైగా చికెన్ కర్రీ కూడా చేసి అందులో కూడా కొంత కలిపింది. చికెన్ తో తిని ఆ తర్వాత చివర్లో సాంబార్ కలుపుకొని భోజనం చేసేసాడు రసూల్. ఆ భర్త తిన్న తర్వాత ఆ సాంబార్ మొత్తం పారబోసింది. చికెన్ కర్రీ కూడా చెత్తలో వేసింది. అంట్లు శుభ్రంగా తోమేసింది. అయితే భోజనం చేసిన 10 నిమిషాలకే వాంతులు చేసుకున్నాడు రసూల్. ఆ తర్వాత కడుపు నొప్పితో విలవలలాడిపోయాడు. ఆ వెంటనే రసూల్ తన తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వెంటనే పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించాడు. దాదాపు వారం రోజులు చికిత్స పొందాడు. అయితే ఏదో విషం కలిపిందని డాక్టర్లు అదే రోజు అతని కడుపులోని శాంపిల్స్ను, రక్త నమూనాలను ల్యాబ్కు పంపించారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని విషపు ఆనవాళ్లు ఉన్నాయని డాక్టర్లు రసూల్కి చెప్పారు. వెంటనే రసూల్కి అనుమానం కలిగింది. ఈ విషయం తన భార్యతో చెప్పొద్దని డాక్టర్లకు చెప్పాడు రసూల్. నా భార్య కలిపుండొచ్చు, మీరు చెబితే ఆమె జాగ్రత్త పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది కూడా లీక్ చేయలేదు. రసూల్ ఆరోగ్యంగా ఉన్నా కూడా తన ఫోన్లో బ్యాటరీ అయిపోయిందని చెప్పి భార్య ఫోన్ను ఆసుపత్రిలో ఉంచి వెళ్ళమన్నాడు. ఆ ఫోన్ను తన తమ్ముడి భార్య అయిన అసినాకి ఇచ్చాడు. ఆమెను చెక్ చేయాలని చెప్పాడు. డిగ్రీ చదువుకున్న ఆమె వాట్సాప్ సంభాషణలను పరిశీలించింది. కానీ అందులో ఎలాంటి సమాచారం లేదు. కానీ కాల్ రికార్డులో అమ్మోబి తన ప్రియుడితో మాట్లాడిన ఆడియో కాల్ అందులో ఉంది. దాదాపు 6 ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. అంతకుముందు వెంటనే తొలగించేది అమ్మొబ్బి. కానీ తన భర్త ఆసుపత్రి పాలైన తర్వాత మరిచిపోయింది. పైగా ఆ ఫోన్ను ఆమె పిల్లలు ఇంటి దగ్గర వాడటం మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఆమె ప్రియుడు కాల్ చేయటం మానేశాడు. డైరెక్ట్గానే ఎవరో ఇంట్లో ఉండరు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. ఇక రసూల్ కూడా అనుమానంతో తన పిల్లలని తమ్ముడింటికి పంపించేశాడు. తన తండ్రి ఆరోగ్యం గురించి వాళ్ళు బాధపడుతూ ఉండేవారు. ఇక ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్న అమ్మోబి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. కానీ ఆమె ఫోన్లోని ప్రియుడితో మాట్లాడిన ఆడియో కాల్ని స్వయంగా రసూల్ విన్నాడు. అతని తమ్ముడి భార్య కూడా విని షాక్ అయ్యారు. ఆ వెంటనే రసూల్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులోని ఆడియో కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. మరోవైపు రసూల్ ఆరోగ్యం విషమించింది. కోలుకుంటున్నాడులే అనుకున్న రసూల్ ఆర్గాన్స్ పనిచేయటం మానేశాయి. పైగా ఖర్చు పెరిగిపోతూ ఉండడంతో తమ దగ్గర డబ్బులు లేవని సేలంలోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి చెన్నైకి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత చనిపోయాడు. ఈలోపు పోలీసులు రసూల్ భార్య అమ్మూబి, ఆమె ప్రియుడు లోకేశ్వరన్ అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఎంత జరిగినా అమ్మూబిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కానీ ఆమె మీద రసూల్ పిల్లలు, బంధువులు కోర్టు దగ్గర దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులే ఎలాగో అలా ఆమెను రక్షించారు. మొత్తానికి ఇది సాంబార్ కథ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.